గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గో అక్రమ రవాణా ఈ మధ్య మితిమీరిపోయిందనే చెప్పాలి. గత 10 రోజుల క్రితమే భీమవరం సమీపంలోని పెన్నాడ్లో అక్రమంగా గోవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. విహెచ్పి బజరంగ్ దళ్ గో రక్షక్ దళ్ కార్యకర్తలు అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. అయితే వీటిని విజయనగరం, ఒరిస్సా, శ్రీకాకుళం ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి లోకల్గా విక్రయిస్తున్నట్లయితే వీటిని అయితే నిర్ధారించిన పరిస్థితి. అది జరిగిన ఒక 10 రోజులు జరగక మునిపే ఆ పాలకొల్లులో అర్ధరాత్రి వేళ రహదారులపై ఉన్న ఆవులను బొలేరో వాహనంలో 10ల సంఖ్యలో ఉన్న ఈ ఆవులను అయితే బొలేరో వాహనాన్ని ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అసలు ఈ గోవులకు సంబంధించి అక్రమ రవాణా అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, దీని వెనక ఎవరున్నారనే దానిపై పోలీసులు అయితే కూపీలాగి పనిలో పడ్డారు. పాలకొల్లో ఈ ఘటన జరగ్గా సీసీ కెమెరాలను అయితే స్పష్టంగా పరిశీలిస్తున్నారు. అసలు ఈ సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న ఈ వ్యక్తులు ఎవరు, ఇక్కడ వాళ్ళైనా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ లోకల్గా ఉండే ఆవులను ఇతర ప్రాంతాలకి గోవధ కోసం తీసుకువెళ్తున్నారా, లేకపోతే ఇతరత్ర ఏదైనా కార్యకలాపాల కోసం తీసుకువెళ్తున్నారా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై నర్సాపురం డిఎస్పీ శ్రీవేద కూడా సీసీ కెమెరాలను అయితే పరిశీలించారు. ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలతో పాటు అసలు దాంట్లో ఉన్న వ్యక్తులు ఎవరనే దానిపై కూడా కూపీలాగే పనులు అయితే పడ్డారు. అయితే గతంలో ఆ తణుకు సమీపంలోని లేహం ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి అప్పట్లో కొన్ని గోవులు అటు సైడ్ సమీపంలోని ఆవులు, గేదెలు వాటిని కూడా రాత్రి వేళల్లో చాలా వరకు కూడా దొంగిలించబడేవి. వీటిని అక్రమంగా తరలించి దాంట్లో కటింగ్ తీసుకెళ్లేవారంటూ కూడా రైతులు వాపోయిన పరిస్థితి. అయితే కొన్ని ఘటనలు జరిగిన తర్వాత ప్రస్తుతం ఆ ఫుడ్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది. అయితే ప్రస్తుతం ఆ ఫుడ్ ఫ్యాక్టరీకి గతంలో వెళ్ళిన ఆవులు ప్రస్తుతం ఇప్పుడు ఈ గోవధ కోసం వెళ్తున్నాయా, లేకపోతే ఎక్కడికి ఈ ఆవులు అనేవి వెళ్తున్నాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే గో హత్య ఇవి చాలా దారుణం అంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ఈ గోవుల అక్రమ రవాణా అనేది గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడెక్కడ సాగిపోతుంది. అర్ధరాత్రి వేళల్లో ఇలాంటి బొలేరో వాహనాలు తీసుకొచ్చి రహదారులపై ఉన్న ఆవులను కూడా ఈ విధంగా ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారు. ఇవి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, అసలు దీనికి వెనక ఎవరున్నారు అనే దానిపై కూడా పోలీసులు కూపీలాగే పనిలో పడ్డారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కూడా రైతులకు సంబంధించిన ఆవులతో పాటు రహదారులపై ఉండే ఆవులు కూడా మాయమవుతున్నాయి. కాబట్టి అసలు దీని అంతటిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, దీనికి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారనే దానిపై కూడా కాస్త స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై పోలీసులు అయితే పాలకొల్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. డిఎస్పీ శ్రీవేద ఆధ్వర్యంలో కూడా వీరిని పట్టుకునే పనులు అయితే పడ్డారని చెప్పాలి. దాదాపు పెద్ద ఎత్తున గో అక్రమ రవాణా అనేది ఈ మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. గో అక్రమ రవాణాతో ఇటు హిందూ సంఘాలతో పాటు విహెచ్పి బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, గోరక్షక్ దళ్ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నప్పటికీ కూడా, ఎంత రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వారిని వదిలిపెట్టకూడదంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. గత కొన్ని నెలలుగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమంగా గోవులు తరలిపోతున్నాయి. కాబట్టి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ హాట్ టాపిక్గా ఈ అంశం మారిందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.